మనిషి దేవుని యొద్దకు తిరిగి చేరాలి అని ఆశలో వారి సొంత బుద్ధిలో ఇది కావచ్చు అని అనుకుని అనేకం వెదగీరు. ఈ కాలములోనే పడిపోయిన దేవదూతలను చూసి వీరు మనిషి కంటే అమానుషికమైన శక్తి కలిగిన వారు గనుక వీరు దేవుళ్ళేమో లేదా దేవుడేమో అని అనుకున్నందున అప్పుడు వారు దేవుళ్ళు అని అనుకున్నారు. ఉదాహరణ బైబిల్లో కూడా ఉన్నది. ఆ కాలంలో నెఫీలీయులు ఉండను, నెఫీలీయుల సంతానపు వారి భూమి మీద ఉండను. వీరే కీర్తి నొందిన, పేరు నొందిన వీరులు లేదా శూరులు అని బైబిల్లోనే రాసి ఉంది. ఆ కాలంలో అటువంటి వారు ఉండను, నిజమే, బైబిల్లో రాయబడి ఉన్నది. అందు నిమిత్తం అలా అనుకున్నారు ప్రజలు. కారణం మనుషుల కంటేనూ గొప్ప కార్యం చేయడానికి వాళ్ళకి సామర్థ్యం ఉండను గనుక. బట్ వారి ఎవరు అని బైబిల్ నిరూపిస్తున్నది. వారెవరు? దేవుడు కాదు, దేవుడు ఒకరు. పడిపోయిన దేవదూతలు కారు. ప్లీజ్, మనుష్యులు గ్రహించవలసింది దేవుడు ఒక్కరే. దర్స్ ఓన్లీ వన్ గాడ్. ఒకే ఒక దేవుడు. ఆ దేవుని తెలుసుకోకుండా మనుషులు అనేక ప్రయత్నం చేశారు. ఈ భారతదేశంలో ఉన్నవారు చాలా ప్రయత్నం చేశారు. ఎవరు సత్యం, ఎవరు వెలుగు, ఎవరిస్తారు జీవం? జవాబుగా దిగి వచ్చిన యేసునాథుడు జవాబు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను లోకములో ఉన్నప్పుడు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవరు, జీవపు వెలుగు కలిగి ఉంటారు. నా ద్వారా తప్ప మరి ఏ రీతిలోనూ తండ్రి అయిన దేవుని వద్దకి రాలేరు. అది తీసుకున్న ప్రవక్తలు, అపోస్తులు ఇలా చెప్పారు, మరి ఎవని వలన రక్షణ కలగదు. ఆకాశం కింద భూమి మీద మానవులు ఎదుట ఇవ్వబడిన వేరే ఏ నామములోనూ రక్షణ లేదు. ఒకే ఒక్క నామం, యేసు అనే నామం.